సో, జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో మీరు గనక జిమ్‌లో చూసుకుంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డెఫినేషన్ చెప్తారు స్ట్రెంత్‌కి. ఒకడొచ్చేసేమో స్ట్రెంత్ అంటే నువ్వు 20-30 రిప్స్ చేయాలంటాడు. ఇంకోడొచ్చేసరికి నువ్వు స్ట్రెంత్ అంటే 10 నిమిషాల లోపల చేయాలి కానీ ఎక్కువ వెయిట్ చేయాలంటాడు. సో, అసలు స్ట్రెంత్ అంటే ఏంటో ఒక చిన్న క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి. ముందుగా అయితే లైక్ చేసుకోండి వీడియోని. టాపిక్‌లోకి వెళ్ళిపోతే మెయిన్‌గా స్ట్రెంత్ అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ వర్డ్ అనమాట. స్ట్రెంత్‌లో టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి అబ్సల్యూట్ స్ట్రెంత్ అంటారు. అబ్సల్యూట్ స్ట్రెంత్ అంటే వెయిట్ ఇట్స్ ప్యూర్ అబౌట్ లోడ్ అనమాట. మీరెంత ఎక్కువ వెయిట్‌ని మూవ్ చేయగలిగితే మీకంత పవర్ అంత స్ట్రెంత్ ఉన్నట్టు. అది అబ్సల్యూట్ స్ట్రెంత్ అంటారు. దీని కిందకి దీన్ని మనం స్ట్రెంత్ ట్రైనింగ్ అని కూడా తీసుకుంటాం. దీని కిందకి పవర్ లిఫ్టింగ్ వచ్చేస్తది. పవర్ లిఫ్టింగ్ అంటే మీరు చూసుంటారు ఎక్కువ వెయిట్ ఏసి తక్కువ రిప్స్ చేస్తారు. అలాంటివన్నీ ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ కిందకొస్తాయి. అలానే స్ట్రాంగ్ మ్యాన్ వర్కౌట్స్ అంటారు. స్ట్రాంగ్ మ్యాన్ వర్కౌట్స్ అంటే మీరు చూసుంటే మనకి తెలుగు లిఫ్ట్స్ అనే ఒక బ్రదర్ చేస్తారు. లేదంటే హ్మ్. నాకు తెలిసయితే అతనే చేస్తాడు. సో, పెద్ద రాళ్ళని కదపటం, లేదంటే ఒక పెద్ద స్టాండ్‌ని మూవ్ చేయడం, యోక్ వాక్స్ అని ఇలాంటివుంటాయన్నమాట. వీటిని స్ట్రాంగ్ మ్యాన్ వర్కౌట్స్ అంటారు. ఇవి స్ట్రెంత్ ట్రైనింగ్ కిందకే వచ్చేస్తాయి. లేదంటే కాంపౌండ్ మూవ్‌మెంట్స్ సేవ్ చేసినా కూడా తక్కువ రిప్స్‌లో ఎక్కువ వెయిట్ ఏసి అవి కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ కిందకొచ్చేస్తాయి. సో, నెక్స్ట్ టైప్ ఆఫ్ స్ట్రెంత్ వచ్చేసరికి ఎండ్యూరెన్స్. ఎండ్యూరెన్స్ అంటే మీరొక మజిల్ మీద ఎంతసేపు ఎఫెక్ట్ అనేది ఉంచుతున్నారు. అంటే ఫర్ సపోజ్ మీరు రన్నింగ్ చేస్తున్నారనుకోండి. ఎక్కువ సేపు రన్నింగ్ చేస్తున్నారనుకోండి ఆపకుండా. సో, మీ వాస్కులర్ ఏదైతే ఉందో దాని యొక్క కెపాసిటీ అయిపోతది. అయినా కూడా మీరు దాన్ని టైం పెంచడం వల్ల దాని కెపాసిటీ అనేది పెరుగుతదనమాట. సో, మీరెంతసేపు ఎండ్యూర్ అవ్వగలుగుతున్నారు. పెయిన్‌ని అబ్జార్బ్ చేసుకోగలుగుతున్నారు. దీన్ని ఎండ్యూరెన్స్ అంటారు. అ అంటే మీరు తక్కువ వెయిట్ తీసుకొని ఎక్కువ రిప్స్ చేసినా కూడా ఇదే జరుగుతది. సో, దీన్ని ఎండ్యూరెన్స్ స్ట్రెంత్ అనే అంటారు. ఇది కూడా స్ట్రెంత్ కిందకే వస్తది. సో, థర్డ్ టైప్ ఆఫ్ స్ట్రెంత్ వచ్చేసరికి పవర్. పవర్ అంటే పవర్ లిఫ్టింగ్ వేరు, పవర్ వేరు. పవర్ లిఫ్టింగ్ వచ్చేసరికి అబ్సల్యూట్ స్ట్రెంత్ కిందకొస్తది. కానీ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఒక బాక్సర్ ఉన్నాడు. అతను పంచ్ చేయటానికి, మనం పంచ్ చేయటానికి చాలా తేడా ఉంది. మనం చేసే పంచ్ పెద్దగా పవర్ ఉండదు. కానీ అతని పంచ్‌లో చాలా పవర్ ఉంటది. ఎందుకంటే ఆ పవర్ వచ్చేసరికి దానికి తగినట్టు అతను ట్రైన్ చేస్తాడు కాబట్టి. దానికి తగినట్టు జంపింగ్ జాక్స్ అని, లేదంటే క్లీన్ అండ్ జర్క్ అని, లేదంటే జంపింగ్ స్క్వాట్స్ ఇలాగా ఎక్స్‌ప్లోజివ్ వర్కౌట్స్ ఉంటాయి. అవి చేసినప్పుడు అలాంటి స్ట్రెంత్ వచ్చిద్ది. దాన్ని పవర్ అంటారు. సో, ఈ 3 కాకుండా ఇంకోటి నాలుగోదేంటంటే మన జిమ్‌లో ఒక ఏజ్డ్ పర్సన్స్ చేసేది. ఫంక్షనల్ ట్రైనింగ్ అంటారు. దీంట్లో వచ్చేసరికి వాళ్ళు దాదాపు నార్మల్ వర్కౌట్సే చేస్తారు. కాకపోతే కొంచెం వెయిట్ తక్కువతో కొంచెం వేరే కలిపి చేస్తారనమాట క్రాస్‌ఫిట్ లాగా. అవే వర్కౌట్స్ నార్మల్ పర్సన్ గూడా చేయొచ్చు. సో, ఇప్పుడు బాడీ బిల్డింగ్‌కొచ్చేసరికి హైపోట్రఫీ అనేది చేస్తారు. ఈ హైపోట్రఫీలో ఏంట్రా అంటే 10-12 లిఫ్ట్స్ చేస్తారు. మజిల్ వర్కౌట్స్. ఈ వర్కౌట్స్‌లో ఏందంటే స్క్వాట్స్, బెంచ్ ప్రెస్ అలానే లంజెస్ సో, ఇవే ఉంటాయి. సేమ్ వర్కౌట్స్ ఫంక్షనల్ ట్రైనింగ్‌లో చేసే వర్కౌట్సే ఇవి కూడా. కాకపోతే 10-12 లిఫ్ట్స్‌లో చేస్తారు. సో, ఆ రిప్ రేంజ్ వల్ల ఎక్కువ మజిల్ కెపాసిటీ అనేది ఉంటది. మజిల్ ఎక్వైర్ చేసుకోవడం అనేది ఉంటదనమాట. అలానే పెర్ఫార్మ్ చేయడం గూడా ఒక లెవెల్ ఆఫ్ కాన్సంట్రేషన్‌తో మజిల్‌ని బాగా ఇంటరాక్ట్ చేస్తూ దాన్ని బాగా ఫీల్ అవుతూ చేస్తారు. అంతే హైపోట్రఫీ అంటే. టైమ్ అండర్ టెన్షన్ అంటే మీ యొక్క లి ఆహ్, హైపోట్రఫీలో ఏందంటే మీరు టైం ఎక్కువ సేపు ఇయ్యాలనమాట ఒక్క రిప్‌కి. అదే మీరు పవర్‌లో చూసుకున్నట్టయితే ఫాస్ట్‌గా చేసేస్తారు. అలానే ఎండ్యూరెన్స్‌లో చూసుకున్నా గూడా ఎక్కువ టైం చేయరనమాట. ఒక వర్కౌట్ ఫాస్ట్‌గా చేసేస్తారు తక్కువ వెయిట్ ఏసుకొని. కానీ హైపోట్రఫీలో వెయిట్ అనేది రిప్ రేంజ్‌కి తగినట్టు తీసుకుంటాము. ఆ తీసుకున్న దాన్ని టైమ్ అండర్ టెన్షన్‌లో చేయాలి. సో, ఇప్పుడు చెప్పండి మీ దృష్టిలో స్ట్రెంత్ అంటే ఏంటి? మీకెలాంటి స్ట్రెంత్ కావాలి? అనేది మీరే తెలుసుకోవాలి ముందుగా. దాని తర్వాత ఎవరికైనా చెప్పండి. లేదంటే అడగండి. సో, బేసిక్‌గా నాకు తెలిసయితే ఒక నార్మల్ పర్సన్‌కి మంచి ఫిజిక్ కావాలి. దా ఒక బిగినర్‌కి ఒక మంచి ఫిజిక్ కావాలి. దాంతో పాటుగా స్ట్రెంత్. ఆల్ టైప్స్ ఆఫ్ స్ట్రెంత్ అనేది ముఖ్యం. సో, దానికోసం ఏం చేస్తారంటే బిగినర్ కాబట్టి స్టార్టింగ్ స్టేజ్‌లో మీకు మజిల్ అనేది ఎక్కువగా వస్తది. నార్మల్
1 ఇయర్, 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత దానికంటే బిగినింగ్ స్టేజ్‌లో మీకు మజిల్ అనేది ఎక్కువగా పుట్ ఆన్ అవుతది. సో, స్టార్టింగ్‌లో హైపోట్రోఫీ చేయడం వల్ల మజిల్ వస్తది. అలానే మీకు మూవ్‌మెంట్స్ అనేవి క్లియర్‌గా అర్థమవుతాయి. మీరు డైరెక్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్‌కెళ్తే మీకు జాయింట్ ఇంజ్యూరీస్ అవుతాయి. రిస్క్ ఎక్కువ ఉంటది. సో, ఎప్పుడైతే మీరు హైపోట్రోఫీ చేసిన తర్వాత మీరు స్ట్రెంత్ ట్రైనింగ్‌కెళ్తారో మీకొక బేసిక్ నాలెడ్జ్ వస్తదనమాట. ఎలాగా ఇంజ్యూరీ నుంచి తప్పించుకోవాలి, ఇంజ్యూరీ లేకుండా ఎలాగ చేయాలని. లేదంటే మీకు డైరెక్ట్ ఇంజ్యూరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదనమాట. ఫస్టయితే హైపోట్రోఫీ నేర్చుకోండి. అదొక బేస్ అనమాట. సో, దాంట్లోనే మీకు బాడీ బిల్డింగ్ గూడా వచ్చేస్తది. అంటే బాడీ బిల్డింగ్ అంటే కాంపిటీషన్ వైస్ అని చెప్పట్లేదు. జస్ట్ మీకు మంచి ఫిజిక్ కావాలన్నా కూడా దాంట్లోనే మీరు ఎక్వైర్ చేసుకోవచ్చు. అలానే మూవ్‌మెంట్స్ ఒక ఏజ్డ్ పర్సన్‌కైనా గానీ, అతను డైలీ వర్కౌట్స్ అదే డైలీ లైఫ్‌లో మంచి యాక్టివ్‌గా ఉండాలన్నా కూడా కావాల్సిన మూవ్‌మెంట్స్ అన్నీ హైపోట్రోఫీలోనే వచ్చేస్తాయి. సో, బేసిక్ జిమ్‌లో మనకు చెప్పేది హైపోట్రోఫీ. ఆల్ ఇన్ వన్ లాంటిదే. సో, దాన్ని బేస్ అనమాట. అది నేర్చుకున్న తర్వాత మీకు నచ్చిన స్ట్రెంత్ బట్టి మీరు తర్వాత పవర్ లిఫ్టింగ్ అయినా చూజ్ చేసుకోవచ్చు. లేదంటే వేరే ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. పవర్ అయినా చూజ్ చేసుకోవచ్చు. బేసిక్‌గా అయితే స్ట్రెంత్ ట్రైనింగ్, అందులో హైపోట్రోఫీ. హైపోట్రోఫీ కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ లోపలే ఒకటి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలానే కిందున్న లింక్ నుంచి నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో కూడా నన్ను ఫాలో అయిపోండి. అప్ టు డేట్ ఇస్తాను. అందులో కూడా కొన్ని రీల్స్ చేస్తూ ఉంటాను. ఉంటా. బాయ్. పీస్.